నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం శ్రేణులు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి పిలుపునిచ్చిన రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రామనాయుడు. తుమ్మలగుంటలో 8వ వింత. 100 ఎకరాల చెరువు ఆనవాళ్లు లేకుండా సొంత ఎస్టేట్లా మార్చుకున్న చంద్రగిరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ వడి సుధా యాదవ్. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాత్రమే ఎద్దేవా చేసిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ఇక వార్తల్లోని వివరాలు. పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం శ్రేణులు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన సుధాన్ని కానీ, సూర్యనాన్ని కానీ, మురళీని కానీ అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పైడిపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కరువులు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుతున్న బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఉంది. వాళ్ళ ఈ దుర్మార్గ ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం తని కొట్టాల్సిన రోజు దగ్గరలో ఉంది. ఎలక్షన్ రోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఈ జగన్ అతన్ని మనం ఇంటికి పంపించకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది నా వాదన కాదు. అది ప్రతి ఒక్క ఊరు వాడకపోయినప్పుడు ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది తప్పు చేసాం, పొరపాటు చేసాం, ఏదో నమ్మాం, ఒక ఛాన్స్ అని చెప్పాం, ఏదో ఉద్ధరిస్తాడని చెప్తే పూర్తిగా ఆంధ్రాని అధోలోకాన్ని తొక్కేశాడు. ఇవాళ మనకే కాదు మన భావితరాలకు అన్యాయం చేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని కల్పిస్తున్నాడు. ఇవాళ అరాచకం ప్రబలుతా ఉంది. హెచ్చరిక విడుదలతనం ఎక్కడ చూసినా కూడా కనబడతా ఉంది. గంజాయి గాని, స్మగ్లింగ్ గాని, మట్టి గాని, గుల్ల గాని అన్ని కూడా ఇల్లీగల్ వ్యాపారాలు అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏ పేపర్ తీసుకున్నా, ఏ టీవీ పెట్టుకున్నా కూడా దీని మీదే ఉంటుంది చర్చ అంతా కూడా. ఎక్కడ ఎవడు ఎంత తిన్నాడు, ఎంత మేసాడు, ఎంత డబ్బు సంపాదించాడు, ఎంత కొలు కట్టాడు, ఎంత కబ్జా చేశాడు, ఎవరి మీద సెటిల్మెంట్ చేసుకొచ్చాడు అని చెప్తే వేరే వాళ్ళు కనపడటం లేదు. ఇవాళ మనం అందరం కూడా ఆంధ్రం ప్రతి ఒక్కరం కూడా చెప్తున్నా, ఇవాళ పార్టీలు కాదు ముఖ్యం. ఇవాళ జగన్ వర్సెస్ జనం అయిపోయింది. జగన్ వర్సెస్ జనం. ఇవాళ జనం గెలుస్తారా, జగన్ గెలుస్తారా అనేది చూడాలి. ఖచ్చితంగా జగన్ అనేవాడు ఖచ్చితంగా ఇంటికి వెళ్తాడు, అంతా జైలుకి కూడా వెళ్తాడు. కానీ జనం గెలవాలి. జనం భవిష్యత్తు కాలు రాయకూడదు. జగన్ కోసం పోరాడే ప్రభుత్వాలు రావాలి. కానీ ఇలాంటి దిక్కుమాల ప్రభుత్వాలు ఎప్పుడు రాకూడదు, ఎప్పుడు చూడకూడదు. అలాంటివి మనం చూసాం, ఇక్కడ చూస్తున్నాం. మన నగర కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా శంకుస్థాపన, ఎక్కడ చూసినా శంకుస్థాపన, అన్ని శిలాఫలకాలే. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు దానికి శిలాఫలకాలు. ఒక్క కార్యక్రమం పూర్తి కాలేదు కానీ కనిపించిన ప్రతి దానికి శిలాఫలకాలు వస్తుంది. పెయింట్ శిలాఫలకం, లేకపోతే చిన్న గేటు పెట్టి శిలాఫలకం ఏంటి అసలుకి అంటే ప్రతి ఒక్కదానికి శిలాఫలకం వేసేసి శంకుస్థాపన చేసేసి ఏదో అన్ని చేసామని చెప్పి మధ్య పెడతారంటే గ్రామంలో పిచ్చోళ్ళు కాదు. పోయే రోడ్డు తెలుసు, నీళ్లు వస్తున్నాయి కొలది తెలుసు, లైట్ ఎగురుతున్నది తెలుసు, రేషన్ వస్తున్నది తెలుసు, జీతాలు పడుతున్నది తెలుసు, సిపిఎస్ తెలుసు, మద్యపాన నిషేధం తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ ఎవరు నిద్ర కళ్ళు మూసుకోవాలా. రేపు రోజు చూస్తావు ఎలక్షన్ అప్పుడు నేను తరిమి కొట్టే రోజు వస్తున్నాయి. ఈ డ్రామాలన్నీ కూడా జనాలు చూసి సిసిపోయారు. బాగా డ్రామాలు ఆడి 2 సార్లు గెలిచావు, ఏదో చేస్తావని చెప్పి ఉపయోగిస్తావని చెప్పి ఆయన చెప్పిన మాట నువ్వు గెలిచావు. ఇవాళ ఖచ్చితంగా ఎక్కడ చూసినా సొంత పార్టీలో చిత్కారం ఎదుర్కొంటా ఉన్నామే. సొంత పార్టీలోనే ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా తరిమి కొడతారు. ఖచ్చితంగా నగరీతిలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అఖండ మెజారిటీ గెలిచి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వబోతుందని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ప్రజలు ఆస్వాదిస్తారని నమ్మకం కూడా పెట్టుకున్నాం. రాష్ట్ర పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి వడమాలపేట మండలం ఎస్వీపురం పంచాయతీ డంపింగ్ యార్డ్ గ్రామానికి తుడా నిధులు 26 లక్షల రూపాయలతో చేయనున్న సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఆయనను ఆహ్వానించారు. చిరకాల రోడ్డు సమస్య తీర్చినందుకు గ్రామస్తులందరూ మీకు రుణపడి ఉంటామని, మళ్లీ రోజాని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుడా అధికారులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని
రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రామనాయుడు పిలుపునిచ్చారు. మార్చి 14వ తేదీ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామనాయుడు పిలుపునిచ్చారు. అదేవిధంగా రైతు సంఘాల పోరాటానికి ప్రజా సంఘాల మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను తిరుచానూరు బైపాస్లోని యోగిమల్లవరం బ్రిడ్జి దగ్గర ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని, ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మిక, మధ్య, పేద తరగతి మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం తల వంచిందని చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేనకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నగర అధ్యక్షులు కేవైసీ రాజా, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక, కర్షక వివిధ సంఘాల నాయకత్వం జరుగుతున్న ప్రజా ఆందోళనకు మద్దతుగా ఈ నెల 14వ తారీఖున ఢిల్లీ నగరంలో రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యల పైన పెద్ద ఉద్యమం చేస్తామంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో రైతులపైన, కార్మికులపైన రబ్బర్ బుల్లెట్లు, వేడి నీళ్లు, లాఠీ చార్జీ, కాల్పులు జరగడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ట్రాక్టర్లతో ర్యాలీ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు రాజకీయ పార్టీల విధానాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నరేంద్ర మోడీని, జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఓడించాలని, రైతుల పక్షాన ఉద్యమం కొనసాగించాలని ఈ నెల 14వ తారీఖున అన్ని మండల కేంద్ర కార్యాలయం ముందు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, నరేంద్ర మోడీ ఆర్థిక విధానాన్ని తిప్పుకొట్టాలని, రేపు జరగబోయే పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పక్షాలను ఓడించమని చెప్పి రైతులకు, కార్మికులకు, ప్రజలకు పిలిపిస్తా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా రైతాంగం మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 14వ తారీఖు ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగేటువంటి సభలో పెద్ద ఎత్తున వేలాది మంది రైతాంగం పాల్గొంటున్నారు. వారికి దేశంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, ప్రజానీకం, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా మద్దతుగా దేశవ్యాప్తంగా ఆ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం పాల్గొనాలి అని ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆదివారం చిత్తూరు రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయకపోవడంతో మరో పోరాటం చేస్తున్న రైతాంగంపై విచక్షణ రహితంగా దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేయడం దుర్మార్గమని, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. 14న దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నదని, ఆ సందర్భంగా దేశంలోని రైతాంగం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉంటున్న రైల్వేలను ప్రైవేటీకరణ చేసే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారని, అందులో భాగంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చి భారీ స్థాయిలో టికెట్ రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులైన ఆదాని, అంబానీలకు కట్టబెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల సందర్భంగా కొన్ని రకాల తాయిలాలు మాత్రం ఇస్తే సరిపోదని, దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలకు ప్రమాదకరమైన వ్యవసాయ నల్ల చట్టాలను ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులపై దాడి చేస్తున్నారని, స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ మరియు దానికి వంత పాడుతున్న వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జ్యోతి, లోకనాథం, ప్రసాద్,
సిపిఐ నాయకులు గోపి, చంద్ర, రమాదేవి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. రైల్వేలు ఈ రోజు ప్యాసింజర్లన్నింటినీ కూడా మొత్తం ఎక్స్ప్రెస్లు చేసి ప్రజల మీద భారాలు, ఈరోజు ఛార్జీలు విపరీతమైన భారాలు మోపుతున్నారు. 40 రూపాయల టికెట్ ని 60 రూపాయలు చేయడం, 60 రూపాయల దాన్ని 100 రూపాయలు చేయడం, ఈ పద్ధతిలో దోపిడీ చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రజలకు మీరు చేయలేదు. సామాన్య ప్రజలకు ఇప్పటికైనా అందుబాటులో పెట్టుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 14వ తేదీన ఢిల్లీలో కార్యక్రమం జరుగుతోంది. గతంలో ఏదైతే దిగ్బంధం చేశామో మొత్తం దేశవ్యాప్తంగా ఈ రైతులను కాపాడుకోవడానికి కార్మికులందరూ కూడా, కార్మిక వర్గం ఈరోజు మొత్తం కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందువల్ల చిత్తూరు జిల్లాలో కూడా ఈ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో రైతాంగానికి కూడా ఇక్కడున్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకందరికీ గిట్టుబాటు ధరలు కల్పించే పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే మూతపడ్డాయో అవన్నీ కూడా ప్రారంభించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ సమస్యలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అయినా ఆలోచించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. 100 ఎకరాల చెరువు ఆనవాళ్లు లేకుండా సొంత ఎస్టేట్ల చంద్రగిరి ఎమ్మెల్యే మార్చుకున్నారని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ మండిపడ్డారు. అయినా ఇక్కడ పనులు మాత్రం ఆగలేదు. అందుకే వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయడానికి మీడియాను తీసుకొచ్చానని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ పేర్కొన్నారు. సామాన్యులు, పాత్రికేయులు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. చెరువు సుందరీకరణ పేరుతో జరుగుతున్న పనులను చూడండి. భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ఈ దుర్మార్గం ఏమిటని ప్రశ్నించారు. చెరువులు కనుమరుగైతే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని, ఇక్కడ జరుగుతున్న పనులు వెంటనే నిలిపివేయాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని బడి సుధా యాదవ్ డిమాండ్ చేశారు. బాధ్యుడైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, చెరువును చెరువుగా అభివృద్ధి చేయాలని, చెరువులో పెట్టిన 100 కోట్లతో ఎక్కడైనా చిన్న పరిశ్రమ స్థాపించి ఉంటే ఉద్యోగాలు వచ్చేవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రపంచంలో 7 వింతలుంటే ఈరోజు 8వ వింత ఇక్కడ ఈ తుమ్మలగుంట చెరువులో నాకు కనిపిస్తూ ఉందండి. ముఖ్యంగా మీ అందరూ మీడియా సోదరులందరూ కూడా, మరి ఇక్కడ మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా 8వ వింత ఇక్కడ తుమ్మలగుంట చెరువులో కనిపిస్తుంది. ఎందుకంటే మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా చూశారు. అసలు చెరువు ఆనవాలనేది ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఒక చిన్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎక్కడ వాటర్ కానీ ఇది కూడా లేకుండా మొత్తం ఇతను ఈ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కూడా ఈ చెరువుని మొత్తం 100 ఎకరాలని ఆక్రమించి 150 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి దీంట్లో మొత్తం చెరువులో నేలపాలు చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా మొదట్లో గేట్లు పెట్టి సామాన్యుడు అనేవాడు లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి లేకుండా అక్కడ సెక్యూరిటీ గార్డులను పెట్టి మీరు ప్రతిదీ కూడా విజువల్స్లో మీరు కూడా అంతా కూడా కవర్ చేయండి దయ ఉంచి. ఎందుకంటే మీరు కూడా ఎవరు కూడా లోపలికి రావాలనే పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు మీడియా వాళ్ళు కూడా ఎవరు లోపలికి రావాలన్నా భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడికి తెగించి, ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మాకు గ్రౌండ్ వాటర్ కూడా లేకుండా మొత్తం చెరువుల్ని కబ్జా చేసేసాడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ సేద తీరేదానికి మొత్తం సెక్యూరిటీ గార్డ్ని పెట్టి ఈ విధంగా బంధించేసి మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునేశారని చెప్పి వాపోవడం జరిగింది. ఈ కారణంగానే నేను ఒక 10 రోజుల ముందుగా కూడా ఆమరణ నిరాహార దీక్ష, ఇది సంవత్సరం నుంచి నేను పోరాటం చేస్తున్నాను. 10 రోజుల ముందుగా కూడా మా దీంట్లో ఆమరణ నిరాహార దీక్ష ఈ చెరువు కోసం అని చెప్పి కూర్చోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాత్రమేనని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఎద్దేవా చేశారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరులోని యోగిమల్లవరంలో ఆయన పర్యటించారు. ముందుగా పులివర్తి నానికి ప్రజల నుండి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ వైసీపీ అన్యాయాలు, నియంతృత్వ పోకడలతో పార్టీని వీడి టీడీపీ చేరుతున్నట్లు పెరుమాల్ ఎంపీటీసీ మహేశ్వరి తెలిపారు. నాపై నమ్మకంతో టీడీపీలో చేరిన పెరుమాల్ మహేశ్వరి వారి అనుచరులకు నా కృతజ్ఞతలు అని చెప్పారు.
స్థానికంగా ఉన్న డ్రైనేజీ, ఇంటి స్థలాలు, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తుమ్మలగుంటలో పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని, నా సతీమణిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు ఈ దాడికి పాల్పడి సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అలాంటి ఘటన జరగలేదని ఎంఆర్పల్లి సిఐ చెప్పడం శోచనీయమని అన్నారు. పోలీసులు ఇతర ఏ అధికారులనైనా గౌరవించడం మా సంస్కారమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన ఎన్డీఏలో చేరడం జరిగిందని, 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక చారిత్రాత్మకమైనదని, అప్పట్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బీజేపీతో అవసరం ఉంటుందని, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, బడ్జెట్, పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆదరించండని, అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇల్లు స్థలాలు లేకుండా ఉన్న చాలా మందికి ఆ ఇల్లు స్థలాలు కానీ, కొందరికి రేషన్ కార్డులు లేకుండా, పెన్షన్ లేకుండా ఉన్నారు. అదేవిధంగా యువతకి ఉద్యోగాలు లేకుండా, వీటన్నిటిని కూడా పరిష్కరించి ఈ తిరుచానూరు పంచాయతీని రాబోయే కాలంలో అభివృద్ధి చేస్తాను కూడా మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కలిసి రేపు ఎలక్షన్కి వెళ్తున్నాం. దీంట్లో భాగంగా ఎన్డీఏలో కూడా జాయిన్ అవడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విప్లవం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి, ఈ వైసీపీ ప్రభుత్వం జరుగుతున్నటువంటి అణిచివేత, ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు పోరాడేదానికి కూడా ఎన్డీఏ తరఫున మేమందరూ భాగస్వామ్యం పోతున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరుకుంటూ, రేపు గెలిచిన తర్వాత ఈ తిరుచానూరు పంచాయతీలో వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యే అనుచరులు కానీ, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ జరిగినా చేస్తున్నట్టు భూ అక్రమంలో ఉండొచ్చు, పేద ప్రజల యొక్క ఇళ్ల స్థలాలు ఉండొచ్చు, ఏది మఠం ల్యాండ్లో ఉండొచ్చు, వాటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేసి మేము ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాం. చిత్తూరు జిల్లా శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గోడ పత్రికలు ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని అతి పురాతన ఆలయం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీ మొదలుకొని 27వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు, ఆలయ అర్చకులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన పొంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు గత 25 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుపుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం అయిన తర్వాత మా 4వసారి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం అతి వైభవంగా నిర్వహించుటకు తీర్మానించుకున్నాము. కావున మీడియా ద్వారా తెలియజేయగా మన దేవాలయం 1722వ సంవత్సరం నందు పొంగనూరు జమీందారులైన వారి పూర్వీకుల జమీందారు వంశీకులచే నిర్మించబడి ప్రస్తుతము తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఆధీనంలో శ్రీవారి ఆలయం నందు వైఖాన సాగమోక్త ప్రకారంగా తిరుమలలో శ్రీవారికి ఏ విధంగా కైంకర్యం నిర్వహిస్తున్నామో అదేవిధంగా స్వామివారి కైంకర్యం నిర్వహిస్తున్నాము. మరి ఇటీవల కాలంలో ఈ పాల్గొన మాసం సప్తమి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవము అంకురార్పణతో ప్రారంభమై శయనోత్సవంతో ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ ఉదయం శ్రీవారికి అభిషేకము, సాయంకాలం సేనాధిపతి ఉత్సవము, అంకురార్పణ, 18వ తేదీ ఉదయం ధ్వజారోహణము, రాత్రి పెద్దశేష వాహనము, 19వ తేదీ సాయంకాలం 20వ తేదీ ఉదయం చిన్నశేష వాహనము, సాయంకాలం హంసవాహనంతో ప్రారంభం జరుగుతుంది. 21వ తేదీ నాడు కల్పురుష వాహనం, హనుమంత వాహనము, 22వ తేదీ మోహిని ఉత్సవం, గరుడ సేవ జరుగుతుంది. శనివారం 23/3/24 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనము. ఆదివారం ఉదయం 11 గంటలకు స్వామివారికి సామూహికంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తాము. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి స్వామివారికి కళ్యాణోత్సవం కంకణం నిర్వహిస్తాము. కావున కళ్యాణోత్సవం అందరూ పాల్గొని శ్రీవారి సేవలో పాల్గొనవలను. అదేవిధంగా ఆ రోజు రాత్రి గజవాహనము. సోమవారం 25వ తేదీ ఉదయం శ్రీవారి బ్రహ్మరథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 26వ తేదీ వసంతోత్సవం చక్రస్నానం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీవారి ఆలయం నందే చక్రస్నానం జరుగుతుంది. 27వ తేదీ నాడు ఉదయం స్వామివారికి మూలవర్లకు అభిషేకము, రాత్రి శయనోత్సవంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. కావున ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలందు భక్తాదులందరూ యథావిధిగా పాల్గొని శ్రీవారి కైంకర్యం నిర్వహించుకొని భక్తులు సహకరించవలసిందిగా మీడియా ద్వారా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీవారిని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ దేశ ప్రజలంతా బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. విశ్వశాంతి కోసం మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. मैं अत्यंत सौभाग्यशाली हूँ जो आज भगवान वेंकटेश्वर के दर्शन कर पाया। उनके चरणों में यही प्रार्थना है, सब सुखी हों, सब निरोग हों, सबका मंगल हो, सबका कल्याण हो। मध्य प्रदेश और हमारा देश भारत लगातार प्रगति और विकास करता रहे और विश्व में भी शांति हो। हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में आज़ादी के अमृत काल में विकसित भारत का निर्माण हो रहा है। भारत स्वयं तो विकसित हो ही, लेकिन पूरी दुनिया को शांति का मार्ग भी दिखाए और मोदी जी के नेतृत्व में हमारा देश विश्व गुरु बने ताकि सारे विश्व का हम कल्याण कर सकें। एक बार फिर उनके चरणों में బారంబార్ ప్రణామం. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. భగవంతుని దర్శనం చేసుకునేదానికి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నా పేరుంటే దర్శనాలకు అనుమతి ఇవ్వద్దని చెప్పి ఇక్కడున్నటువంటి ఈవో హుకుం జారీ చేయడం మంచిది కాదు. ఇది దేవస్థానం అనేది భక్తుల కోసం నిర్మించింది. కేవలం ఒక వ్యక్తిగత కక్షల కోసం దర్శనానికి రానియకుండా వ్యక్తిగత కక్షలతో ఆపడం మంచిది కాదు. ధర్మకర్తల మండలి సభ్యుడిగా భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఆ అవకాశం ఉంది కాబట్టి ఈరోజు భగవంతుని దర్శనం చేసుకున్నాం. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా అవకాశం ఉంది. చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలో ఆర్వీఎస్ కాలేజ్ ఆవరణంలో చిత్తూరు నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నీవా నగరవనం పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. నీవా నగర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో గల ఈ పార్క్ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో అంతా కూడా అక్కడ నివసించే ప్రజలందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. విశ్రాంతి తీసుకునే దానికి సరైన ప్రదేశం ఉండదు. మంచి పార్కులు లేని చోట్ల అంతా కూడా మనం నగరవనాలను తీసుకొచ్చాం. ఇక్కడ చిత్తూరు పట్టణానికి నగరవనం చాలా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధిగాంచి చాలా ఉపయోగపడే విధంగా ఈ పట్టణ ప్రజలు సేద తీర్చుకునే విధంగా ఇక్కడ దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. దాదాపు దీనికి 2 కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది. ఇలాంటి నగర వనాలు రాష్ట్రం మొత్తం మీద ప్రతి చోట కూడా ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ నుండి ఒక 5 కిలోమీటర్ల లోపల పట్టణాలకు దగ్గరగా ఉంటుంది, అవన్నీ కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. చిత్తూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయం నందు చిత్తూరు శాసన సభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రెడ్డిగుంట కిషోర్ అనుచరులు 300 మంది యువకులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీ నందుగల జనసేన పార్టీ కార్యాలయం నందు చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రేణుగుంట కిషోర్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి జనసేనలో అనుచరులు 300 మంది యువకులతో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జేఎంసీ శివ, అడ్వకేట్ రఘు, దేవినేని యశ్వంత్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. మన ఊర్లో పుట్టాడు, చదువుకున్నాడు, వ్యాపారం చేసుకుంటాడు, మన ఊర్లోనే ఉంటాడు. నువ్వన్నా ఇంకొక నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి చిత్తూరు నియోజకవర్గానికి వలస వచ్చి అక్రమ సంపాదనలు సంపాదించి అంతర్గతంగా ఇప్పుడు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నావు. దయచేసి నువ్వు ఈ నియోజకవర్గ వాసి కాదు అనేసి కూడా ఇంకొకసారి హెచ్చరిస్తూ దయచేసి ఏమైనా ఇంకా అసత్యాలన్నీ అబద్ధాలు నువ్వు చేసే దొంగ పనులు పోలీసులకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు చెప్పే అబద్ధాలు నీకు తెలుసు, నీ అనుచరులకు తెలుసు. గుర్తుపెట్టుకో, 40 రోజుల తర్వాత నువ్వు నీ అనుచరులు ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏది ఏమైనా మన
రెడ్డిగుంట కిషోర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేన పార్టీలో నా జన సైనికుల మధ్యలో ఈ రోజు చేరడం మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరినీ అభినందిస్తూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుతో ఉండాలి అనేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన రెడ్డిగుంట కిషోర్ గారికి, అదేవిధంగా వారి మిత్ర బృందానికి, జనసేన నాయకులకు, సైనికులకు అందరికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిత్తూరులో అత్యధికులైన వన్యకుల క్షత్రియ కులస్థల కమ్యూనిటీ హాల్ కు చిత్తూరులో ముందడుగు పడింది. చెర్లోపల్లి క్రాస్ సమీపంలోని జాతీయ హైవే పక్కన ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించింది. చెర్లోపల్లి క్రాస్ సమీపంలోని జాతీయ హైవే పక్కన ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించింది. ఆ సామాజిక వర్గ నాయకులు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు విజయానందరెడ్డి ప్రత్యేక చొరవతో అతి విలువైన ఈ స్థలం 1 ఇయర్ హాల్ కు కేటాయించారు. అంతేకాకుండా ఈ స్థలంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 1 ఇయర్ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి, నాయకర్ సంఘం సీనియర్ నాయకులు కాశీ నాయకర్, కన్నన్, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, పిచ్చాండి, కట్టమంచి కుమార్, కెప్టెన్ శివ, చందామరై తదితరులను ఘనంగా ఆహ్వానించారు. భూమి పూజ అనంతరం పెద్దలు కాశీ నాయకర్ మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ఏదైనా నియోజకవర్గం నుండి శాసనసభకు పంపాలని కోరగా ఆయన దాటవేశారని, ఇప్పుడు కూడా తమ సామాజిక వర్గానికి చెందిన సిఆర్ రాజన్ను తిరుపతి నుండి తెచ్చి సీటిస్తామని చంద్రబాబు నమ్మబలికి మోసం చేశాడని వాపోయారు. బీసీలలో ముఖ్యమైన సామాజిక వర్గమైన 1 ఇయర్లకు వైసీపీలో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. రాబో రోజుల్లో ఇతర బీసీ కులాలైన మొదలయ్యార్, యాదవ, ముస్లిం సామాజిక వర్గాలకు కూడా స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో 1 ఇయర్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. చిత్తూరులో వన్యకుల క్షత్రియులు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన వన్యకుల క్షత్రియులు చిత్తూరులో అత్యధిక సంఖ్యలో ఉన్న వర్గం ఏదన్నా ఉందంటే అది వన్యకుల క్షత్రియ వర్గం. కాబట్టి దాదాపు వాళ్ళు 25 సంవత్సరాలుగా వాళ్లకు కమ్యూనిటీ హాల్ కావాలి, దానికి గాను స్థలం కావాలని ఎంతో మంది నాయకుల దగ్గర తిరిగారు, ఎన్నో ప్రభుత్వాలు వెంట నడిచారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వన్యకుల క్షత్రియులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులనే ఉద్దేశంతో వాళ్ళను గుర్తించి 2 ఎకరాల పొలాన్ని హైవే పక్కన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గోవాయ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నరేంద్ర, ఎక్స్-సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, క్రికెటర్ నవదీప్ సైని వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఏఆర్ కానిస్టేబుల్ దారి దోపిడీ చేశాడు. రామకుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు రిమాండ్కు తరలించారు. కర్ణాటక రాష్ట్రం రాజుపేట రోడ్డు నుండి రామకుప్పం వైపు కర్ణాటక మద్యం తీసుకొచ్చే వారిని ఏఆర్ కానిస్టేబుల్ ముఠా టార్గెట్ గా చేసుకుంది. ఇప్పటికే 2-3 ద్విచక్ర వాహనాలను ముఠా తీసుకెళ్లింది. రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్న ద్విచక్ర వాహనదారుణ్ణి ఏఆర్ పోలీసులు బెదిరించి పట్టుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ గాంధీ, అతని అనుచరులు సోమశేఖర్, గోపీలను రిమాండ్కి తరలించారు రామకుప్పం పోలీసులు. గాంధీ పేరు పెట్టుకుని పైగా పోలీసు ఉద్యోగం చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏఆర్ కానిస్టేబుల్ ముఠాను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కుప్పం మండల పరిధిలోని వెండిగంపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. జగనన్న కాలనీని నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్సీ భరత్ ప్రారంభించారు. అనంతరం వెండిగంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 120 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్సీ భరత్ మరియు సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరుగుతోందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ మరియు వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వన్నికుల క్షత్రియ అనుకునేటటువంటి వాడు ఓటేస్తేనే చంద్రబాబు సీఎం, లేకపోతే ఏం లే. అట్లా నేను ఒక్కసారి కాదు 7 సార్లు గెలిపిస్తే ఇంత అధిక శాతంలో గెలిపించినటువంటి పంచాయతీ కూడా ₹1 సాయం చేయకపోగా, ఇంకా నేను డెవలప్మెంట్ చేసిన, అభివృద్ధి నేను చేసిన, సెల్ ఫోన్ నేను కనిపెట్టినా, మీ ఇంట్లో టీవీలో నన్నే చూడు, ఇంకా నా తల తోక అని చెప్పేటటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకాల్ని, మోసాల్ని, వాళ్ళు చెప్పే అబద్ధాన్ని కూడా దయచేసి ఇప్పటికైనా మీరందరూ నమ్మొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు ఈ రోజు కష్టం అంటే పలికే సర్పంచ్ ఉన్నాడు. నాకు అవసరం అంటే ఆయన సొంత రూపాయలైనా ఖర్చు పెట్టి చేసేటటువంటి మంచి మనసున్న మనిషి ధర్మన్న. ఎవరైనా సరే పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు గెలిచిన తర్వాత పనులు చేస్తాడేమో, ఆయన గెలవక ముందే చేసినాడు. నాకు తెలిసి శ్మశానం దగ్గర కూడా ఆ కాలు కడుక్కోవడానికి అవన్నీ ట్యాంక్ అంతా కూడా ఇదంతా రాకముందే చేపించినాడు. మనకు ప్రజలకు సహాయం చేయాలా, ప్రజలతో మనం కలిసి ఉండాలనేటటువంటి మనసు ఉంటే చాలు. కుప్పంలో వింత జాతర నేటికి కొనసాగుతోంది. తమిళలో సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజున శ్మశాన కోళ్లు అనే జాతరను ఘనంగా నిర్వహించారు. కుప్పంలోని శ్మశాన వాటికలో మట్టితో అతిపెద్ద అంగాల పరమేశ్వరి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూనకం వచ్చిన మహిళలు, యువకులు అంగాల పరమేశ్వరి చుట్టూ తిరిగి పూజలు చేస్తారు. అనంతరం కొరడాలతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందంటూ కొరడా దెబ్బలు తింటారు. ఈ కొరడా దెబ్బలు తినేందుకు భక్తులు పోటీ పడడం విశేషం. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కుప్పం పట్టణంలో కొత్తపేటలా వలసిన శ్రీ ప్రసన్న అంగాల పరమేశ్వరి జాతరను గ్రామ సాంప్రదాయంగా ప్రతి ఏటా బెస్త కులస్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. మహాశివరాత్రి మరుసటి రోజు అమావాస్యను పురస్కరించుకుని శ్మశానంలో బెస్త కులస్తులు పూజలు చేపడతారు. శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలాదేవుని మట్టి బొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంగాల పరమేశ్వరి వేషధారణలో భక్తాదులు పూనకంతో ఊగిపోతారు. అంగాల పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని శ్మశానం వద్దకు తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా పూజలు చేపడతారు. అనంతరం అక్కడ ఉన్న సమాధులను తవ్వి బుర్రలను నోట్లో పెట్టుకుని చెరుకు గడ్డల్లా కరకరవని నములుతారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎవరికైనా భూత, పిశాచి, గాలి, దయ్యాలు పట్టి ఉంటే ఆలయ పూజారులు కొరడా దెబ్బలతో కొట్టి శ్మశాన వాటికలో తరిమివేస్తారు. ఈ నేపథ్యంలో శ్మశాన వాటికలో చాలా మంది యువకులు, పెద్దలు చేతులు చాపి మరీ కొరడా దెబ్బలు పూజారుల చేతుల మీదుగా కొట్టించుకుంటారు. అనంతరం పూజ ముగిసిన తరువాత భక్తులు అక్కడున్న శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలాదేవుని విగ్రహ బొమ్మ మట్టిను ఇళ్లకు తీసుకెళ్తారు. ఈ మట్టిని తమ ఇంట్లో పెట్టుకుంటే దయ్యాలు, భూత పిశాచులు రావని ఇక్కడి వారి నమ్మకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం శ్రేణులు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. పిలుపునిచ్చిన రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రామనాయుడు. తుమ్మలగుంటలో 8వ వింత. 100 ఎకరాల చెరువు ఆనవాళ్లు లేకుండా సొంత ఎస్టేట్లా మార్చుకున్న చంద్రగిరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ వడి సుధా యాదవ్. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాత్రమే ఎద్దేవా చేసిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.